మిత్రులకు నమస్కారం అండి. నా పేరు చెరుకుమల్లి సురేష్, కొండపల్లి మున్సిపాలిటీ జనసేన పార్టీ ప్రెసిడెంట్ని. మరి నిన్న ప్రజా ప్రెస్ క్లబ్ అనే ఒక మీడియా గ్రూప్లో మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి జోగి రమేష్ గారు, మా నాయకుడు, మా నియోజకవర్గ ఇన్ఛార్జి, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి అటువంటి గాంధీ గారి మీద జోగి రమేష్ గారు వారి ఎవరైతే ఈ 5 పైసలకి 10 పైసలకి వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు ఫార్వర్డ్ చేసే బ్యాచ్ ఈ వైసీపీ పార్టీలో ఉండిందో వారందరినీ కూడా పిలిపించి మరి గాంధీ గారి మీద ఇటువంటి దారుణమైన మెసేజ్లు ప్రోపకాండలు చేయడం జరిగింది. ఎంత దారుణం అంటే ఆయన వ్యక్తిగత జీవితాన్ని, ఆయన భార్య ఎప్పుడూ కూడా రాజకీయాల్లో ఎక్కడా కనపడలేదు, ఆవిడ పేరును ప్రస్తావిస్తా బాడీ షేమింగ్, నువ్వు నల్లగా ఉంటావు, నీ చర్మాన్ని తెల్లగా చేస్తావు, పిచ్చేమన్నా పట్టిందా? ఈరోజు వైసీపీ పార్టీ సమాజానికి రాచ పుండులాగా తయారైందని చెప్తున్నాం. ఎక్కడైతే దుర్మార్గం పురుడు పోసుకుంటుందో అక్కడే ఇటువంటి సైకోలు గుడ్లు పెడతాయి. అటువంటి సమాజాన్ని సృష్టించుకున్నారు పోయిన 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో. వీరు ఎంత మూర్ఖపు చట్రంలో బతుకుతున్నారయ్యా అంటే ఈ సైకోలు. మేము ముందే చెప్పాము, నాయకుడు ఎలా ఉంటే కింద సైనికులు ఆ రకంగా ఉంటారు. నాయకుడు ఎలా ఉండాలో మా పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి. సైనికులు ఎలా తయారవుతారో మమ్మల్ని చూసి నేర్చుకోండి. ఎందుకంటే మేము ఏ రోజు కూడా ఎవరి వ్యక్తిగతాన్ని రోడ్డు మీదకి తీసుకురాలేదు. జనసేన తరఫు నుండి ఎవరిని కూడా బాడీ షేమింగ్ చేస్తా మాట్లాడలేదు. సిగ్గుండాలయ్యా మీకు జోగి రమేష్. ఇటువంటి మాటలు మాట్లాడించడానికి, ఇటువంటి మెసేజ్లు పెట్టించడానికి సిగ్గుండాలి. మా గాంధీ గారు నీకులాగా అగ్రిగోల్డ్ భూములేని దొబ్బేలా, దొంగసారా కాసి కోట్లేవి సంపాదించలా, కొడుకుల పేర్ల మీద భూములేవి రాపించుకోలా, బాబాయిల్ని హత్య చేసిన వాళ్ళు వెనకెళ్ళి నిలబడలా. నిజాయితీగా ఉన్నాడయా. ఒక్క మరక చూపిండి మా గాంధీ గారి మీద ఒక మాట నేపడప్పుడు, ఒక్క మరక, ఒక్క సాక్ష్యం చూపించి మాట్లాడండి మీకు దమ్ముంటే అని మేము అడుగుతున్నాం జనసేన నుండి. జోగి రమేష్, ఈరోజు పనికి మాలిన మెసేజ్లు పెట్టడం కాదు, అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతున్నా. గతంలో చూస్తే పవన్ కళ్యాణ్ని తార్చడం, అసలు ఇటువంటి పదాలు నీ ఇంట్లో పిల్లలతో నువ్వు మాట్లాడతావా? మాట్లాడించగలవా? ఆత్మసాక్షిగా నీ గుండె మీద చెయ్యేసుకొని మాట్లాడు అని చెప్తున్నా నిన్ను. మరి అటువంటి పదాలు మాట్లాడితే నీ కిందున్న కేడర్ మాత్రం పతివ్రతలుగా మాట్లాడతారా? వాళ్ళు అలాగే తయారయ్యారు. ఇవాళ ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకోండి. బుద్ధి తెచ్చుకోకపోతే మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం మేము తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను.